క్రైమ్ రేట్ ని ఒకసారి పరిశీలిస్తే క్రైమ్ రేట్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి క్రైమ్ రేట్ ని నేరాలు చేసే జాబితాను మనం ఆలోచిస్తే చదువు లేనోళ్ళు చేసే నేరాల కంటే చదువుకున్న వాళ్ళు చేసే నేరాలే ఎక్కువట. సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? సైబర్ క్రైమ్స్ చదువు లేనోడు చేస్తాడా? ఎవరు చేస్తారు? బాగా చదువుకున్నాడే. హ్యాకింగ్ చేయడం, ఆన్లైన్ మోసాలు, బ్యాంకుల్లోంచి మీ పిన్నులై కొట్టేసి డబ్బులు కాజేయడాలు, ఇలాంటివన్నీ ఎవరు చేస్తున్నారు అని అంటే చదువుకున్న వాళ్ళే ఎడ్యుకేటెడ్ పర్సన్సే భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. చదువుకున్న పిల్లలే సిగరెట్లకు బానిసలు అయిపోతున్నారు, మద్యం మత్తుకు బానిసలు అయిపోతున్నారు, రకరకాల డ్రగ్స్ కు లోన్ అయిపోతున్నారు, పబ్ కల్చర్ కి అలవాటు పడిపోతున్నారు, రేవు పార్టీలు అంటున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? చదువు లేనోడు చేయట్లేదండి ఇలాంటివన్నీ, చదువుకున్నవాడే. ఇలాంటి భయంకరమైన ఘోరాలకు యవ్వనంలోకి చేరిన తర్వాత అందరూ దారి మళ్ళీ వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటి? స్కూల్లో బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పకుండా పనికి మాలిన ప్రతి చెత్త నేర్పించి ఈగలో దోమలో వీటి గురించి చెప్పు, నీ జీవితం గురించి నువ్వు చెప్పలేదు. ఇంకెలా తయారవుతారండి? ఎలా బాగుంటుందో వాళ్ళకి భవిష్యత్తు?